వసంత పంచమి సందర్భంగా బాసర ఆలయానికి భక్తుల భారీగా తరలివచ్చారు. తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి పోటెత్తారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు. దక్షిణ భారత చదువుల క్షేత్రం బాసర భక్తులతో కిటకిటలాడుతుంది. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసర పీఠ నిలయే సరస్వతి నమోస్తోనే మంత్రంతో జపిస్తోంది. వసంత పంచమి రావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా మహారాష్ట్ర నుంచి భారీగా భక్తజనం తరలివచ్చింది. ఫలితంగా బాసర ఎటు చూసినా భక్తజనమే కనిపిస్తుంది. అడవిడి అధికారుల చేస్తున్నప్పటికీ ఇబ్బంది అయితే భక్తులకు వెంటాడుతుంది. ప్రధానంగా వసతి సౌకర్యం, అక్షరాభ్యాసానికి వెళ్ళడం, వేచి చూడడం కూడా భక్తులకు ఒక పరీక్షగా మారుతుంది. అమ్మవారి దర్శనంకు దాదాపు 4 గంటల కంటే పైగా సమయం పడుతుంది. ఇక వసతి కోసం అయితే అధికార యంత్రాంగమే చేతులు ఎత్తేసింది. ఏమీ చేయలేని నిస్సాయత వ్యక్తమవుతుంది. మనతో పాటు బాసర ఈవో సుధాకర్ రెడ్డి ఉన్నారు. సార్, బాసరలో ఎన్నడూ లేని విధంగా ఇట్లా భక్తులకు ఇంత ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎందుకు ఈ పరిస్థితి, ఎవరు పట్టించుకోవట్లేదా అని అంటారు. కనీసం వసతి సౌకర్యం కూడా లేదు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయం నందు వసంత పంచమి సందర్భంగా భక్తులు ఈరోజు ఆదివారం కావడము, వసంత పంచమి రావడంతో అంచనాలకు మించి 1 లక్ష పైన భక్తులు రావడం జరిగింది. మరి అందరికీ అక్షరాభ్యాసానికి ఒక్కొక్క బ్యాచ్కు 25 నిమిషాలు పడుతుంది కాబట్టి అందరికి వేడి చేసి ప్రశాంతంగా అక్షరాభ్యాస కార్యక్రమం చేసుకొని భక్తులు దర్శనం చేసుకొని వెళ్తున్నారు. ఈరోజే కాకుండా రేపు కూడా వసంత పంచమి ముహూర్తం ఉన్నందున రేపు కూడా 1 లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నది. వసతి విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి 150 రూములు దాన్ని డిమాలిష్ చేసి పునర్నిర్మిస్తున్నారు. ఆ పునర్నిర్మాణం పూర్తి కాక భక్తులకు వసతి సౌకర్యం అందుబాటులోకి రాలేదు. కాబట్టి భక్తులు కూడా విషయాన్ని గ్రహించి సహకరించాలని కూడా కోరుతున్నాను. మీరు ఈవోగా ఉన్నారు, కొత్తగా బాధ్యతలు తీసుకున్నారు. మిగతా కొంతకాలంగా పనిచేస్తున్న అధికారులు అయితేనేమి, సిబ్బంది అయితేనేమి కనీసం సమన్వయం లేకుండా పనిచేస్తున్న విధానం మీకు కళ్ళారా చూస్తున్నారు. భక్తులు కొంత వివరాలను ఆరా తీసుకుంటే కూడా సిబ్బంది అందుబాటులోకి రావలేదు. ఎందుకు ఇంత దయనీయం? సమన్వయం అంటే భక్తులు ఏమైందంటే ఈ సంవత్సరం ఉన్న పాత స్టాఫ్ అంతా ట్రాన్స్ఫర్ అయ్యారు, కొత్తగా వచ్చారు. వారు కూడా ఫస్ట్ టైం ఈ జాతర అన్నారు. వారు కూడా నెక్స్ట్ టైం వరకు వారు కూడా మొత్తం చూసుకొని కరెక్ట్గా పోతారు అనుకుంటున్నారు. ముందస్తుగా మనం అన్ని ఏర్పాట్లు చేసామని చెప్పాము, ఏ ఇబ్బంది రాదని చెప్పాము, భక్తులకు అన్ని వసతులు కల్పించామని చెప్పాము. కనీసం వసతి లేకుండా కనీసం సమాచారం ఇచ్చి ఎలా అక్షరాభ్యాసానికి ఎలా వెళ్ళాలి, దర్శనానికి ఎలా వెళ్ళాలి, చివరికి గోదావరి దగ్గర స్నానానికి ఎలా వెళ్ళాలి అనే సమాచారం ఇచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఎందుకు? సమాచారం ఇస్తున్నారు, అన్నిటి సూచిక బోర్డులు పెట్టాము. భక్తులు ఎవరిలైనా వాళ్ళు వెళ్తున్నారు. కాకపోతే అక్షరాభ్యాసం ఒక బ్యాచ్ అయ్యేసరికి ఆ బ్యాచ్ అయ్యే వరకు కూడా భక్తులు క్యూ లైన్లో వేచి ఉండవలసి వస్తున్నది. 80% అక్షరాభ్యాసానికి వస్తారు ఈరోజు వసంత పంచమి సందర్భంగా. కాబట్టి స్లోగానే లైన్ వెళ్తుంది. మాకు ఎక్కువసేపు ఉన్నట్టు అనిపిస్తుంది మనకు లైన్. ఆదివారం ఎలాగూ గడిచిపోతున్నది. సోమవారం ఉదయం అక్షరాభ్యాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎప్పటి వరకు పూర్తి అవుతుంది? దానికోసం అధికారులుగా ఏర్పాటు చేశారు. వసంత పంచమి ముహూర్తం 11 గంటల వరకు ఉన్నందున 1 గంట వరకు కూడా అధికంగా భక్తుల అవకాశం ఉన్నది. రేపు ఉదయమే 3 గంటల 30 నిమిషాల నుంచే మేము అక్షరాభ్యాసము, దర్శనం ఏర్పాటు చేస్తాము. ఎప్పటికప్పుడు లైన్ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అక్షరాభ్యాసం కోసం రేపు ఎన్ని మండపాలను ఏర్పాటు చేశారు? దానికి సంబంధించిన VIP లేదా సామాన్యుడు అట్లా ఏమన్నా ఉన్నాయా? సామూహికంగా ఉన్నది అంటే 1000 రూపాయల అక్షరాభ్యాస మనకి 3 మండపాలు ఉన్నవి. 150 రూపాయలది ఒక 1000 మంది కూర్చునే కెపాసిటీ కలిగి ఉన్నది. వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రేపు ఏర్పాటు చేస్తున్నాము. మీకు VIPలు అంటే ప్రముఖులు ఇప్పుడు MLC కోడ్ ఉంది, VIPలు ఎవరైనా వచ్చే అవకాశం ఉందని సమాచారం ఉందా? ఇప్పటివరకు సమాచారం లేదు. పట్టు వస్త్రాలు సమర్పించాలి, కానీ ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల ఇప్పటివరకు ఎలాంటి ఆర్డర్ రాలేదు మనకు. VIP మామూలుగా ఈ గవర్నర్ జడ్జి గారు, IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్ వీళ్ళు వస్తున్నారు. MCC కోడ్ సంబంధం లేని అధికారులు, న్యాయమూర్తులు వస్తున్నారు. కానీ ఎవరు కూడా వచ్చినా కూడా మామూలుగా దర్శనం చేసుకుని పోతున్నారు. కానీ మాకు ఎలాంటి ప్రత్యేకమైన ఏర్పాటు కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ ఎవరి ద్వారా జరుగుతుంది, ఎవరు చేస్తారు? చాలా గవర్నమెంట్ నుంచి జీవో రావాలి మనకు. ఇప్పటివరకు జీవో రాలేదు. మున్సిపల్ ఎలక్షన్ కోడ్ ఉన్నందువలన ఇప్పటివరకు జీవో రాలేదు. జీవో వస్తే మాకు తెలుస్తుంది ఎవరికి ఇస్తారు. గవర్నమెంట్ గారు నిర్ణయిస్తారు ఎవరు పట్టు వస్త్రాలు సమర్పించాలని. సాధారణంగా స్థానిక ఎమ్మెల్యే, శాఖ మంత్రి, జిల్లా మంత్రి గారికి వస్తారు. అది గవర్నమెంట్ నుంచి ఎవరిది నిర్ణయిస్తే దాని ప్రకారంగానే మేము పట్టు వస్త్రాలు సమర్పణ చేస్తారు. అది ఒకవేళ అలా జీవో రానట్లయితే మీరు మేమే తీస్తామని మేము పట్టు వస్త్రాలు తీసుకెళ్తాం.
అంటే బాసర ఈవో సుదర్శన్ రెడ్డి అభిప్రాయం. అధికారులు సిబ్బంది అంతా బదిలీలు కావడం, కొత్త వారు విధులు చేరడంతో కొంత సమస్య ఏర్పడినమాట వాస్తవమేననే అభిప్రాయం ఆయన నుంచి వినిపిస్తుంది. ఇక అమ్మవారికి సమర్పించాల్సిన అధికారికంగా పట్టు వస్త్రాల విషయంలో కూడా ప్రభుత్వం ఎలాంటి జీవో విడుదల చేయలేదు, దానిపై కూడా సందిగ్ధం కొనసాగుతుంది అనే అభిప్రాయం వినిపిస్తుంది. మొత్తం మీద బాసర భక్తులతో కిటకిటలాడుతుంటే అట్లాగే వసతి సమస్య వెంటాడుతుంది. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్.